హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. విజయవాడ వరదలో మునిగిపోయినటువంటి నేపథ్యంలో ఆయన నేరుగా వచ్చి ఇక్కడ సమీక్షించడమే కాకుండా ఒక డిప్యూటీ సీఎంగా మానవతావాదిగా ఆయన స్పందించినటువంటి తీరు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. తెలంగాణలో కూడా అనేక ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. ఈ ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో పునరావాస సహాయక చర్యలకు సంబంధించినటువంటి విషయంలో రెండు తెలుగు ప్రభుత్వాలకి, తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ₹1 చొప్పున పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆయన ఒక్కడే కాదు, ఆయన పిలుపు మేరకు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిలుపు మేరకు చాలామంది, చిరంజీవి, రామ్ చరణ్ వాళ్ళిద్దరూ చెరొక ₹1 ప్రకటించారు. ప్రభాసు 2 కోట్లు ప్రకటించారు. అల్లు అర్జును అదే అక్కినేని నాగార్జున ₹1 ప్రకటించారు. ఇలాగ సినీ ప్రముఖులు చాలామంది ఈ విధమైనటువంటి ఆర్థిక సహకారాన్ని ముఖ్యమంత్రుల రిలీఫ్ ఫండ్కి ప్రకటించారు. ఈనాడు వరద సహాయక చర్యల నిమిత్తము ప్రత్యేకంగా ₹5 కోట్ల సహాయ నిధిని ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా ఎవరైనా దాతలు ఉంటే సహకరించండి, అందరం కలిసి మనం సహకారం అందిద్దామనేటువంటి విధంగా నారా భువనేశ్వరి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి, ఆవిడ ₹2 కోట్ల ప్రకటించారు విరాళంగా. ఇలాగ ఎవరి సహకారం వాళ్ళు అందరం చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇంకొక అడుగు ముందుకేసి ఆయన పంచాయతీరాజు మినిస్టర్గా ఉన్నారు. గ్రామ పంచాయతీలు ఎక్కడైతే ఈ విధంగా వరదలకు ఇబ్బందికి గురయ్యేటువంటి పరిస్థితి ఉందో, అంటే 400 పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున ₹4 కోట్ల ఆయన ప్రకటించారు. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించేటువంటి అంశమే. పంచాయతీరాజ్ మినిస్టర్ అయినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము సహకారంతో చేసేవన్నీ చేస్తారు ప్రభుత్వం వైపు నుంచి. ఆయన సొంతంగా ₹1,00,000 చొప్పున ఒక్కొక్క పంచాయతీకి 4 కోట్లు, 2 రాష్ట్రాలకి ₹1 కోటి, 2 కోట్లు, ₹6 కోట్ల ఆయన ఈ విధమైనటువంటి విరాళాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఆయన ఎమ్మెల్యే కానప్పుడు కూడా, జనసేన నాయకుడిగా ఉన్నప్పుడు, మొన్న ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే అప్పుడు ప్రభుత్వము స్పందించడం లేదని విమర్శల వరకు మాత్రమే పరిమితం కాకుండా చనిపోయినటువంటి ప్రతి రైతు కుటుంబానికి ఆర్థిక సహకారం అందించారు పవన్ కళ్యాణ్. సరే, 10,000, 20,000, 50,000 అనే పాయింట్ తర్వాత అసలు ముందు ఆ కుటుంబాన్ని ఆదుకోవటం, ₹1,00,000 అయినా సరే ఇచ్చి ఆదుకోవటం అనేటువంటిది మామూలు విషయం కాదు కదా. ఆ విధంగా తన వంతుగా మాటలకు కాకుండా చేతలతో తను పనిచేసేటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ పేరు తెచ్చుకున్నారు. ఈ వరదల విషయంలో కూడా ఆయన రెస్పాండ్ అయినటువంటి తీరు ఖచ్చితంగా అందరూ కూడా అభినందించేటువంటి విధంగా ఉంది. ఆయన కూడా అందరికీ సూచన ఒకటే చేస్తున్నాడు, ప్రతిపక్షాలు కూడా, మీరు విమర్శలు ఆపండి, అవసరం ఉంటే అవకాశం ఉంటే సహకారం అందించండి అని చెప్తున్నారు.